పెద్ద ఎందుకు ఇవాళ కళ్ళారమ్మన్నాడు ఎందుకో చూడాలి. ఇవాళ ఫోన్ ఎత్తనే ఫోన్ లిఫ్ట్ చేస్తలేదని పిచ్చి లేపుకున్నా మనిషే కానీ దీనికి నావి ఎంత ప్రేమ ఉందో అలా తెలుసుకోవాలంటే. పెద్ద మనిషి ఏం సంగతి? ఫోన్ చేసిన కళ్ళరమ్మను ఏ విషయం మరి? కళ్ళు తాగదాని సందర్భం ఎందుకే? కళ్ళు తాగి మూంటే రాలేదా? చాలా కదా ఫోన్ వచ్చి. అయినా నా దగ్గర విషయాలు ఉంటాయి, ఉంటే గింటే నీ దగ్గర ఉండాలి విషయాలు. నీ దగ్గరనే ఉంటాయి, మా దగ్గరే ఉంటాయి. పడి ఎత్తనైందే ఫోను మాట్లాడవా? ఫోన్ అయితే కాదు కదా. ఫోన్ చేసింది ఫోరే అంత కరెక్ట్ లేపుతుంది. కొంపేసి నీ షాప్లో జాతకాలు చూస్తున్నావు ఏంది ఈ మధ్య? నువ్వే అంటే కాదే పెద్ద మనిషి అని ఆ అనుభవంతో చెప్తానా. అయినా ప్రేమించిన కథలు వాళ్ళ మోకాలతో నేర్పుతాయి నాకు. కానీ ఓ పీకినవుతి ఆడ బావా కళ్ళు పెట్టుకొని రెడీగా చూస్తాడు. పోదాంపా. ఏడా అల్లండా దమ్ములు పడదాం పా. ఏమైంది? కొద్దిసేపు అయినా అటే వేరు చూసి చూసి నాకు దూపైతే దమ్మవడానికి చూస్తున్నా. నీవేటి వేరే రానే పడుతుంది కాదే. ఈ లోపు దమ్మవడం అనుకున్నా ఏంది? దూప కాబట్టి మరి అటే పోతుంది మీరు ఇద్దరు. అక్కడ మంచిగా రమేష్ అన్న సరే కానీ గ్లాసులు అయితే నువ్వు మంచిగా అమ్ముతావు కళ్ళు. గ్లాసులు అంపే కళ్ళు అందాల కొద్ది. నాకే అప్ప చెప్తారా? మంచిగానే కానీ పైన పాట ఏమైంది? కని ఎత్తాను మళ్ళా పొల్లేనా ఫోన్ చేసింది? ఎత్తి మాట్లాడాక ఎందుకు అంతగానే ఏడిపిస్తానా? మరి ఫోన్ బాగా ఏడిపిస్తున్నాయిందే ఫోన్ ఎత్తక. ఏమైంది బా? ఫోన్లు వస్తున్నాయి. కొంప చేసి ఇట్లా లవ్ చేస్తున్నావా? పెళ్లి ఇట్లా చేసుకుంటావేంది? పెళ్లి చేసుకున్నావనే బాబా ఫోన్ని బుట్టలేసింది. పెళ్లి చేసుకుంటాను ఎగ్గినిసార్లు ఫోన్ ఎత్తాండే కట్టని ఎత్తానే మాట్లాడక ఎంత బాధపడుతున్నారు వాళ్ళు. ఊరికి నావి ఎంత ప్రేమ తెలుసుకుందామని ఫోన్ కడిగి ఎత్తున్నా. నీ ప్రేమ ఎంత ఉన్నా అని తెలుసుకోవడానికి ఫోన్ ఎత్తపోడేంది నాకు అర్థం కాదు. ఎన్ని రోజుల నుంచి ఫోన్ చేస్తాంది? ఎంత ప్రేమ ఉందో తెలుసుకుందామని ఫోన్ ఎత్తలేవా? ఎప్పటి నుండి ఫోన్ ఎత్తుతలేవు అంతే. రెండే ముచ్చట్లు. ఊరికి ఎంత ప్రేమ తెలుసుకుందామని ఫోన్ ఎత్తలేను. ఎంత ప్రేమ ఉన్నా అని తెలుసుకుందామని ఫోన్ ఎత్తలేవా? ఎన్ని రోజుల నుంచి ఎత్తలే ఫోను? 2 రోజుల నుంచి ఫోన్ ఎత్తలేను. అయినా 2 రోజుల నుంచి ఫోన్ ఎత్తకుంటే ఫోన్లు కొడుతుందంటే నా మీద ప్రేమ ఉన్నట్టేనా? పోరికి ఉన్నట్టేగా. అదే ఉన్నట్టేనా అంటావు మళ్ళా. ఈ ప్రేమ గంగలోని బావా 2 రోజుల నుంచి ఫోన్లో పడతలేవా? ఇట్లా అయితే ఎట్లా బావా? నువ్వు ఇట్లా ఎత్తకుండా ఉన్నావు అనుకో చేసి అప్పుడు అవ్వకుండి నేను జాడిస్తుంది ఇంకొన్ని జోడించుకొని అప్పుడే అవతల పడుతుంది. ఆ పోరి మంచిది, అట్లా ఏం చేయదు. నాకు అన్యాయం చేస్తుంది అంటావా? చేస్తుందో చూస్తారు చూసుకుంటుండు. ఇక ఫోన్లో ఆడకుండా నీకోసం సప్త సంబంధాలు దాటని వస్తుందా బావా? మళ్ళా చేస్తే ఫోన్ ఎత్తి మాట్లాడు. మా లిఫ్ట్ చేస్తారు కానీ ఫోను బాబు ఇంకా పొల్లేడ దొరికిందే. నువ్వే బుట్టలేసినావా లేకపోతే ఆయన బుట్టలేసి కమ్మిందా? జర చెప్పే. ఎవరు బుట్టలు వేయలేదే. మేమే ఒకరికొకరం బుట్టలు వేసుకున్నాం, మాకు మేమే కమ్ముకున్నాం. బావా మీ బుట్టలోడేందో కమ్ముకోడేందో ఆ పొల్ల మళ్ళీ ఫోన్ చేసి ఆ లవ్ స్టోరీ మొత్తం చెప్పు. అరే చెప్తా, ఇద్దరు మంచి కెణుర్రి. ఆ పోరి పేరు అలెక్య. మనం 2 రోజుల కింద పార్కులో కలిసింది. పార్కులో కలిసిన నెక్స్ట్ మినిట్
లవ్ స్టార్ట్ చేసినాం ఇద్దరం. ఏదో సెకండ్లో బండి స్టార్ట్ చేసినట్టు చెప్తున్నా నేను. ఊరికి అడ్డం రాకే, నేను మా చెప్తా కానీ. మా బామ్మరిది గాడు, బాబా నువ్వు ఇక పెళ్లి చేసుకోవు, అక్కతో ఇంటికి కూడా ముగ్గేస్తావు అని ఊరికే రోజు ఒకటే కొలుపు కొలుపుతాడు. వాని బాధ భరించలేక అట్లా పార్కులో పొంటి పోయినా తను పూరి దొరకపోతుందని. అప్పుడు పార్క్ అంతా లేత పక్షులే ఉన్నాయి కదా, మిరపకాయ అంతా కొడుగులేరు పోరగాళ్ళు షెడ్ సాటుపోయి కథలు పడతారు. ఈ అవ్వ. హలో, అరే బామ్మరిది, పార్క్ వచ్చిండ్రా. నీకు అక్కలేదు కదరా, నీకు అక్కని వెతకడానికి పార్క్ వచ్చిన. అరే బామ్మరిది, నీకు అక్క దొరికిందిరా. ఇక రంది లేకుండా మందు దాగి పడుకోరా. నేను పోయి మీ అక్క నేల పెట్టి నా ఇంటి ముందు ముగ్గేయిస్తారా. ఏం పాప, బెంచ్ మీద కూర్చోవచ్చా? ఈ బెంచ్ ఏమన్నా నాదా? ఖాళీగానే ఉందిగా, కూర్చో. బెంచ్ మీద చోటిచ్చినావు, మరి నీ హృదయంలో ఎవరికి చోటిచ్చావు? ఇప్పటి వరకు నా హృదయం ఏ తోడు కోరుకోలేదు. ఎవడో ఒకడు వచ్చి దీన్ని ఖర్చు వేయకముందే మనం ఏకంగా దుప్పటే వేయాలి. లేకుంటే ఎవడన్నా వచ్చి తనకపోతాడు. అసలే పొరిలో కరువు ఉంది. ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? ఇంతకు నీ పేరేంటి? నా పేరు చైతన్య. నీ పేరేంటి? అలెక్య. నీకు పెళ్ళయిందా? ఏమైనా ఆస్తులు ఉన్నాయా? నాకు పెళ్లి కాలేదు, కానీ ఆస్తులు ఉన్నాయి. అవునా? నాకు కూడా పెళ్లి కాలేదు. నీలాంటి వాడు దొరికితే చేసుకుందామని అనుకుంటున్నా. బామ్మరిది, నీకు అక్క దొరికినట్టేరా. ఎలాగో ఇద్దరికి తోడు లేదు కదా, మనం గూడు చూసుకుందామా? ఆ గూడులో ఊర పిచ్చుకల్ లాంటి పిల్లల్ని గాని ప్రకృతి ఒడిలో సేద దిగుతాం. ఏమంటావు? ఇదేందిరా బాబు, ఇది నాకన్నా జెట్ స్పీడ్ ఉంది. ఇది వాళ్ళకని చూస్తే ఇప్పుడు అన్ని చేద్దాం అనేటట్టు ఉంది. మళ్ళీ ఎప్పుడు కలుద్దాం చేతు? నువ్వు కాకితో మెసేజ్ పంపిస్తే గద్దలా నీ ముందు వాళ్తా. అట్లా మొదలైంది మా ప్రేమ పక్షుల ప్రయాణం. మీ ప్రేమలో అన్ని రకాల పక్షులు వాడినట్టుంటారు కదా. 2 రోజుల కిందనే ప్రేమ మొదలైంది, అప్పుడే ఫోన్ ఎత్తుడు బంద్ చేసినావా? మా నాయనే. ఎత్తెత్తు ఫోన్ లిఫ్ట్ చేయరు, ఫోన్ వస్తున్నాడు లిఫ్ట్ చేయరు బావా. ఎత్తెత్తు, తొందరగా ఎత్తే. మళ్ళా కాడి చేస్తావు ఏంది? చైతు, హలో పాప, ఏం చేస్తున్నావు? ఏంటి 2 days నుంచి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? అసలు ఏమైంది నీకు? ఎందుకు కాల్ లిఫ్ట్ చేయట్లేదు? ఏం లేదు పాప, నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో తెలుసుకుందామని ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఏమైంది? ఎందుకు టెన్షన్ పడుతున్నావు చెప్పు. నాకు అర్జెంటుగా 4 lakhs కావాలి. ఏంటి 4 lakhs? అమ్మా, 4 లక్షలా? లక్షలానే? అంత పెద్ద అమౌంట్ దేనికే నీకు? ఎందుక? నాకు కావాలి, అవసరం ఉంది. అయినా పెళ్లి కాని పోరికి 4 లక్షలు ఏమి అవసరమే? వాటితో ఏం చేసుకుంటావు? నువ్వు అడిగింది 5,000 10,000 అనుకున్నావానే? ఏం చేసుకుంటావు చెప్పు. అసలు నీకు నన్ను పెళ్లి చేసుకోవాలని ఉందా లేదా? ఇదెక్కడి తిరకాసే నాకు. నిన్ను పెళ్లి చేసుకోవడానికే కాదే నిన్ను లవ్ చేసింది. నాకు చాలా అర్జెంట్ ఉంది, కావాలి. సరే లేదే, నాకు నీకన్నా 4 లక్షలు ఎక్కువ చెప్పు. ఎట్లా చేసి అడ్జస్ట్ చేసి ఇస్తుంది. ముద్దు గుమ్మకు 4 లక్షలు ఇస్తాను మాట ఇచ్చిండే. మాటిచ్చుడు సరేనే, ఇప్పుడు 4 లక్షలు ఏడికలు తెస్తాడు? 4 లక్షలు ఇవ్వలు ఇవ్వాలి. ఈ లవ్వర్తో గండా ఉంది నాకు. ఎట్లా చేస్తాడో మరి చూడాలి. ఇక 4 lakhs ఒక 2 days లో ఇస్తావా? ఇస్తా అని చెప్తున్నా కదనే, ఓపిక లేదా? ఉడుకుముత్రం ఆగుతలేదా అనే? ఇస్తా అని చెప్పినాక తప్పుతుందా? కర్మ కర్మ. చేతు,
మీకు ఒక విషయం చెప్పాలి. ఆ విషయం చెప్పాలి అంటుంది. 4 లక్షలు ఇస్తా అన్నావు కదా, ముద్దు ఇస్తుంది కావచ్చు, అడుగు. ముద్దు కాదే, ఆ? ఐ లవ్ యూ చెప్తాయి కావచ్చు. ఏమో మరి, అడుగు అడుగు. ఏ విషయం పాప? ఐ లవ్ యూ చెప్తావా? చెప్పు జల్లి చెప్పు. నాకు ఇంతకు ముందే పెళ్ళి అయిపోయింది. ఏ ఐ లవ్ యూ కాదు, ఆ, ఆమెకి ఇంతకు ముందే పెళ్ళయిందట. ఏంది, నీకు ఇంతకు ముందే పెళ్ళయిందా? ఏంది ఆ పొలాకి ఇంత ముందే పెళ్ళయిందా? ఈ విషయం మీకు పెళ్లికి ముందే చెప్పాలని చెప్తున్నాను. షాకుల మీద షాకులు ఇస్తూ పెళ్ళికి ముందే చెప్తున్నా అంటున్నావా అనే? ఇంతకు నీ మగుని ఏం చేసినావు? ఉంచినావా లేపేసినావా? నువ్వు టెన్షన్ అయితే మా ఆయనకి డైవర్స్ ఇచ్చేలా నేను పెళ్లి చేసుకుంటాను. ఏం డైవర్స్ ఇస్తావో ఏందో. ఈ మొగునితోని శాంతియుతంగా చట్టబద్ధంగా విడాకులు తీసుకునే ప్రయత్నం చేయి. పిచ్చి పిచ్చి స్కెచ్లు వేసి మర్డర్ వేసి ప్రయత్నం చేసినాం అనుకో, అనవసరంగా పోయి జైల్లో కూర్చుంటుంది. సాగుతుందా? ఆ పోరికి 4 లక్షలు ఇచ్చుడే ఎక్కువ అనుకుంటే, ఇక విడాకులు శాంతియుతంగా తీసుకో, ఇట్లా తీసుకో అట్లా తీసుకో అంటాడేంది? ఇంత జరిగినా పెళ్లి చేసుకుంటాడేంది ఆ పిల్లను? మనోడు తెలిసి తెలిసి బుడదల పడుతుండే, ఆ పోరి పెంట నుంచి బయట పడగొట్టాలి. కొట్టాలి. లేకుంటే జీవితం అంతం ఆగం అవుతాడు. ఇప్పటికే అవుతా అండే, చెప్తే ఇంటలేడు. కరగన తర్వాత ఫోన్ చేసి చెప్తా అని చెప్పవే. అలేఖ్య, ఒక అరగంట తర్వాత ఫోన్ చేయాలి. ఎప్పుడు ఇచ్చేది ఫోన్ చేసి చెప్తాను నీకు. సరేనా? సరే. రమేష్ అన్న, నువ్వు పోయి ఏదో ఒకటి సముదాయించి చెప్పపోయే, లేకుంటే పూల గురించి ఆలోచించి ఎంత మైండ్ అంతా ఖరాబ్ చేసుకుంటాడు మనోడు. సరే అన్న, పోయేస్తా, నేను చెప్తా. పెద్దమనిషి, అలెక్కి ఆమె పెళ్ళైన విషయం ముందే చెప్పలేని బాధపడుతున్నావు. ఇచ్చిపెట్టే ఆ విషయం మర్చిపోలేదు. దాని గురించి ఆలోచించి మనసు ఖరాబ్ చేసుకోకు, సరేనా? పెళ్ళైనా కూడా ఆ రోజు పార్కులో అలెక్కి ఎందుకు అబద్ధం చెప్పిందో, ఈరోజు 4 లక్షలు ఇస్తున్న తర్వాత పెళ్ళైందని ఎందుకు విధంగా చెప్పిందో నాకేం అర్థమైంది. అంతా అయోమయంగా గందరగోళంగా ఉంది. ఆ గద్దరకాల వద్దు, ఆ పోరుకుని రాగానే వద్దు. 2 రోజుల పరిచయానికే 4 లక్షలు అడగలేదు. 4 లక్షలు అంటే చిన్న ముచ్చట. మళ్ళా మీదకి వెళ్ళి పెళ్ళైన విషయం దాచలేదు. అన్నయ్య అయితే కరెక్టేనే. ఇప్పటికే పుట్టిన సమస్యలు ఉన్నాయి. ఈ పెళ్ళైన పొలం చేసుకుంటే అవసరమా అని. రమేష్ అన్న, లైఫే ముఖ్యమే. ఏదో మంచిగా ఆలోచించి నిర్ణయం తీసుకో. అంతేనే, ఆ పోని అద్దేయద్దు, మా పోని గురించి మర్చిపో. ఏంటి ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు? ఇంకా ఆలోచించేది ఏం లేదు. అది నా కోసం భర్తకు విడాకులు ఇస్తా అన్నది. రేపు నాలంటోడు ఇంకొకటి దొరికితే నన్ను చంపుతా అంటది. అయింది. అది పైసల కోసం ఏమైనా చేసేటట్టుంది. ఇక దానికి నాకు రామ్ రామ్. దాని ఫోన్ లిఫ్ట్ చేసేలేదు, దాంతో మాట్లాడేది లేదు. జీవితానికి అది లేదు. ఇక ఏమంటారు? అంతే, అడిగేసే అంతే. ఇప్పుడు మా ఆయనకి ఏం చెప్పాలి? ఇప్పుడు నాకు 4 లక్షలు ఎవడు ఇస్తాడు? ఈ చారిగాన్ని నమ్మి 4 లక్షలు ఇస్తే నాకు తిరిగి ఇవ్వకుండానే దుబాయ్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎట్లా? ఏం చేస్తే నా సమస్య చెప్తుంది?